డెలివరీ అయిన తర్వాత బాలింతని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. జాగ్రత్త అంటే కాలు కింద పెట్టకుండా ఏ పని చేయకుండా ఉండడం కాదు. మంచి నిద్ర, పౌష్టికాహారం, ప్రశాంతత ఇవ్వాలి. చుట్టాలందరూ అమ్మాయికి కాన్పయిందంటే ఎక్కడెక్కడి నుంచో అసలు మనం ఎప్పుడూ చూడని వాళ్ళు కూడా ఆ మినిట్ వచ్చి ప్రత్యక్షమైపోతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడున్న ఫుడ్ ఇప్పుడు లేదు. ఫుడ్ పొల్యూటెడ్, ఎయిర్ పొల్యూటెడ్, ఇన్‌ఫ్యాక్ట్ రిలేషన్స్ కూడా పొల్యూటెడే. సో వచ్చేవాళ్ళు మంచి థాట్స్‌తో వస్తున్నారా? బ్యాడ్ థాట్స్‌తో వస్తున్నారో మనకి తెలీదు. అండ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో కూడా మనకు తెలీదు. బయట నుంచి న్యూ బోర్న్ బేబీస్ దగ్గరకొచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాళ్ళు బయట ఏ బ్యాక్టీరియాని తీసుకొస్తున్నారో మనకు తెలీదు కదా! సో చుట్టాలు కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పమంటే పేరెంట్స్ ఏమంటారు? వాళ్ళు మన చుట్టాలు చెప్పకండి అట్లాగా అంటారు. సో అలా హ్యాండ్ వాష్ చేసుకోకుండా వచ్చి బేబీని ఎత్తేసుకుంటారు. సో అప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయో కూడా మనకి తెలీదు. ఈ జాగ్రత్తలు మనం చెప్పినా పెద్దవాళ్ళు కొంతమంది వినరు. నా దగ్గరికి ఈ కేసెసే ఎక్కువగా వస్తున్నాయి. మేము మా పేరెంట్స్‌కి చెప్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మీరైనా చెప్పండి అని. మేము చెప్పినా, మీరు చెప్పినా, వాళ్ళెవరు చెప్పినా వినరు. వాళ్ళ కాలంలో వాళ్ళు కూడా ఇది ఫేస్ చేస్తారు. ఫేస్ చేసే ఉంటారు. అప్పుడు వాళ్ళు బాధపడినా ఇప్పుడు వాళ్ళకి అది కామన్ అయిపోయింది. ముందు చుట్టాలే ముఖ్యమనే స్టేజ్‌లో ఉందనమాట. కానీ అప్పట్లో ఏంటంటే పల్లెటూరు వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమలు ఉండేవి కాబట్టి రిలేషన్స్ కావాలి దట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడంత లేదు. కాబట్టి బేబీ ఎక్కువసేపు పడుకోదు. ఎవ్రీ 2 అవర్స్‌కి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి బేబీ లేచి ఏడుస్తూ ఉంటుంది. మదర్‌కి కూడా ప్రాపర్ నిద్ర అనేది ఉండదు. సో ఇద్దరికీ మంచి నిద్ర ఉండాలి. మంచి ఫుడ్ కూడా ఉండాలి. అలా రిలేటివ్స్ కంటిన్యూస్ వచ్చి విజిటింగ్స్ చేస్తున్నప్పుడు ఇద్దరికీ నిద్ర ఉండదు. సో ఫుడ్ ప్రాపర్‌గా లేకపోతే మదర్ ఫీడింగ్ ఎట్లా ఇస్తుంది? ప్రాపర్ స్లీప్ లేకపోతే మదర్ ఎట్లా బేబీని కేర్ చేసుకుంటుంది? మీరు చూసుకున్న మదర్ చూసుకోవాల్సిన కేరింగ్ వేరు. ఓకే. అండ్ ఆల్సో చాలామంది చేసే విషయం ఏంటంటే ఫుడ్ పెట్టరు. పథ్యం చేయాలి అంటారు. పథ్యం చేస్తే మదర్‌కి మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కామన్‌గా వినిపించే కంప్లెయింట్ ఏంటంటే మదర్స్‌కి మిల్క్ రావట్లేదు. సఫిషియెంట్‌గా లేదు. ఎందుకొస్తుంది? మీరు మీ అమ్మాయికి మంచిగా పౌష్టికాహారం పెట్టండి. అన్నీ తినాలి. నాన్ వెజ్ అయితే ఆఫ్టర్ 15, 20 డేస్ తర్వాత స్టార్ట్ చేయాలి కానీ మిగిలిన ఫుడ్ అంతా డైలీ తినాలి. అంతకుముందు ఎలా తినేదో ఇప్పుడు కూడా అలాగే తినాలి. ఎంత తింటే మిల్క్ అంత బాగా వస్తుంది. తనకి ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆల్సో వాటర్ కూడా ఎక్కువ తాగాలి. ఇవన్నీ లేకుండా మీ అమ్మాయి ఆరోగ్యంగా లేదు, నుంచోడానికి శక్తి ఉండాలి. నిద్ర లేకపోతే అసలు ఓపిక ఎక్కడుంటుంది? మిల్క్ ఎలా ఇస్తుంది? సో ఇవన్నీ చెప్పినా చాలామంది వినరు. బట్ స్టిల్ మా ఆశ ఏంటంటే ఒకళ్ళిద్దరైనా మారుతారు కదా అని చెప్పేసి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పటి 20, 25, 30 ఏళ్ళ కాలానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. అన్నిట్లో మార్పు వచ్చింది. సో కొంచెం మీ పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళకి కొంచెం ప్రశాంతత, నిద్ర, మంచి భోజనం పెట్టండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మీకు మదర్స్‌కి చెప్తున్నాను, న్యూ బోర్న్ మదర్స్‌కి మీకు స్ట్రెస్ కానీ హెయిర్ ఫాల్ ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. హోమియోలో స్ట్రెస్‌కి, హెయిర్ ఫాల్‌కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇన్‌ఫ్యాక్ట్ మీరు ఈ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో చాలామంది మదర్స్ డిప్రెషన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి కండిషన్స్ మీకు ఏమైనా ఉంటే ఐ విల్ గివ్ యూ ద కౌన్సిలింగ్. అండ్ ఆల్సో హెయిర్ కేర్ కానీ, స్ట్రెస్‌కి కానీ మెడిసిన్స్ కూడా బాగున్నాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నాగార్జున హోమియో క్లినిక్‌కి మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్. Bye.